అలా అండి గోధుమ పిండి ఆశీర్వాదం గోధుమ పిండితో అలాగే జీడిపప్పులు కిస్మిస్లు బెల్లం నెయ్యి కొంచెం మైదా వాటితో గోధుమ పిండి బెల్లం బొండాలు అయితే చేద్దాం పదండి. పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద. ఇప్పుడైతే గోధుమ పిండి బెల్లం దంచుకున్నాము, గోధుమ పిండి వేసుకున్నాము. అలాగే జీడిపప్పుల కొంచెం ముక్కలు ముక్కలు చేసుకున్నాము, ఇందులో వేసుకున్నాము. అలాగే కొంచెం నెయ్యి, ఇది ఎట్టాగో మనం పొయ్యి మీద పెడతాం కాబట్టి కొంచెం జాలి, కొంచెం సోడా ఉప్పు ఎక్కువైంది ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం మైదా, కొద్దిగానండి మైదా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసాను. కొంచెం సాల్ట్, పిండి జరుపుకున్నట్టుంది, కొద్దిగా వేద్దాం. ఇప్పుడైతే కలుపుకున్నాం. కలుపుకొని 1 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాం. నూనె అయితే పోసేసుకుందాం, నూనె పోసుకుందాం. వన్ అవర్ అయిపోయిందండి, పిండి నానింది. నూనె వేడెక్కినాక బోండాలు వేసుకుందాం. ఓకే, బోండాలు అయితే వేసేసుకుందాం. హలో అండి, చూడండి ఎంత చూస్తుంటే నేను ఊరిపోతుంది. ఇంకో 2 వాయిలు అయిపోతాయి. అసలు చూడండి, వావ్, చూడండి ఎలా వచ్చినాయో. గోధుమ పిండి బెల్లం బోండాలు అస్సలు మస్తుగా వచ్చినాయి. బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. అస్సలకి ఎలా ఉన్నాయో ముందు టేస్ట్ చేసినాకనే పిల్లలకు అమ్ముతాను. ఓ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది, నిజం. ఎంత? 50 రూపాయలయా? సూపర్గా ఉన్నాయి. వెళ్ళి మమ్మీ వాళ్ళకి చెప్పు, సరేనా? నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.